మాట్లాడినట్టు ప్రమాణం చేసి ఒక భారత రాజ్యాంగ తరఫున ప్రతినిధిగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఆయన మాట్లాడినట్టు మాట ఏంది? ఆయన గద్దర్ గారికి లేకపోతే ఇంకొకరికి అవార్డు ఇస్తారా ఇయ్యరా అన్నది ఆ కమిటీకి ఉన్నటువంటి ఒక విచక్షణ, సరే దానికి ఉండేటువంటి వేరుంటాయి. కానీ మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడినటువంటి మాట ఏంటంటే మా బీజేపీ కార్యకర్తలని చంపిండు అది అని ఇష్టం. అసలు ఒక కేంద్ర మంత్రిగా మాట్లాడిన ఒక బాధ్యత ఉందా? ఫస్ట్ ఆయనని కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఎవరికైతే వీళ్ళకు నిజంగా రాజ్యాంగం మీద ఏమాత్రం విశ్వసనీయత ఉన్నా, ఏమాత్రం నమ్మకం ఉన్నా, గౌరవం ఉన్నా కూడా ఆయన క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏం పద్మ అవార్డు అనేది పద్మశ్రీ కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు, భారతరత్న కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈ దేశంలో కొంత అత్యున్నత సమాజానికి ఆయా రంగాల్లో అత్యున్నత సేవలు అందించినటువంటి వాళ్ళకి గౌరవంగా ఒక గొప్పగా ఇచ్చేటటువంటి ఒక పురస్కారం. అది ఇష్టమా ఇయ్యమా అన్నది అర్థానికి. కానీ ఇవాళ అసలు గద్దర్ గారి గురించి మాట్లాడేటటువంటిది, గద్దర్ ఏంటి, అసలు గద్దర్ అనేటువంటి వ్యక్తి ఏందో తెలుసు ఆయనకు గద్దర్ అనే పేరు, గద్దర్ అనేటువంటి త్యాగం, అయినటువంటి కాంట్రిబ్యూషన్ ఈ సమాజానికి, ఈ దేశానికి గద్దర్ కాంట్రిబ్యూషన్ ఏందో అసలు బండి సంజయ్కి తెలుసా? ఇంకా 10 కాదు 100 జన్మలు ఇచ్చినా కూడా గద్దర్ ఏందో బండి సంజయ్ లాంటి అర్థం కాదు. ఈ సమాజంలో, ఈ దేశంలో, ఈ కుల వ్యవస్థలో, వర్ణ వ్యవస్థలో అంటరాని వివక్ష రకరకాలుగా మళ్ళీ నీళ్ళు లోపలికి పోతే అటువంటి ఒక దళిత బడుగు బలహీన వర్గం నుంచి వచ్చి ఒక ధిక్కార స్వరం వినిపించి ఒక అత్యున్నత ప్రపంచమే గర్వించే స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. ఒక భారతదేశం కాదు, ఒక తెలంగాణ కాదు, గద్దర్ గారు ప్రపంచమే గర్వించేటటువంటి ఒక అతి కొద్ది మంది వ్యక్తుల్లో గద్దర్ ఇవాళ ఒకరు. రాజకీయాలకు అతీతంగా, సైద్ధాంతిక వైవిధ్యాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా గద్దర్ అనే ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పట్ల ఆయన మాట్లాడినటువంటిది అహంకారంతో మాట్లాడినటువంటిది, బాధ్యత రాహిత్యంతో మాట్లాడినటువంటిది. ఈయన మాటలు కేవలం ఏంటంటే మేము అధికారంలో ఉన్నాము, మేము ఏం చేసిన చెల్లుబాటు అవుతుంది అని చెప్పేసి అహంకారపూరితమైన మాట్లాడేటప్పుడు తప్ప ఓకే రవికుమార్ గారు, విజయ్ కుమార్ గారు, మీ ఒపీనియన్ ఏంటి ఈ వివాదానికి సంబంధించి? పద్మ అవార్డుల విషయంలో కావచ్చు, ముఖ్యంగా గద్దర్ గారి విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ విషయంలో కావచ్చు, మీ ఒపీనియన్ ఏంటి? బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలతోటి భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి అవార్డులు ఉత్త బోగస్ అవార్డులు, అవి రాజకీయ పరమైనటువంటి అవార్డులు, అవి పైరవీకారులు చేసుకునే అవార్డులు, జోకితే ప్రధానమంత్రికి కాళ్ళ మీద పడితేనో బీజేపీ వాళ్ళ కాళ్ళ మీద పడితేనే అవార్డులు ఇస్తాము అనేది చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. దాంతో బండి సంజయ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక గద్దర్ కోసం ఇచ్చినలాగా చూడాల్సినటువంటి అవసరం లేదు. మొత్తం పైరవీలు చేసుకోండి, మాకు జీ హుజూర్ అనండి, ప్రైమ్ మినిస్టర్ గారికి అది ఉండండి. ఈ పూర్తిగా రాజకీయ పరమైనటువంటి అవార్డులు, ఒక టాలెంట్, ఒక సంబంధిత రకాల నిపుణులకు ఇచ్చేటువంటి అవార్డులు కావు ఇవి అనేది చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అసలు అది ఒక బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి, పార్టీ వ్యక్తి ఆ రకంగా మాట్లాడి అవార్డులను అవమానించే విధంగా మాట్లాడినందుకు కేంద్ర ప్రభుత్వమే ఆయన మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ప్రధానంగా. ఇంకొకటి, ఈ అవార్డుల సంగతి విషయం చూసినట్లయితే అవార్డులు ఇంకొకటి, తెలంగాణకు చాలా తీవ్ర అన్యాయం చేసినది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఎందుకు చేసింది? తెలంగాణకు సంబంధించినటువంటిది, తెలంగాణ అస్తిత్వంపై ఇది ఒక భీకర దాడిలాగానే తెలంగాణ సమాజం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంత పెద్ద ఎందుకు లేదు? తెలంగాణలో కూడా ఎందుకు ఈ గతి పట్టిందంటే తెలంగాణకు రాజకీయ ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి, రాజకీయంగా ఢిల్లీని శాసించేటువంటి శక్తి లేకపోవడము, ఆ శక్తిని పునరుద్ధరించేటట్టు చేయడం జరిగింది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చినాయి? చంద్రబాబు చేతుల్లో కేంద్రం ఉంది. చంద్రబాబు సొంత బామ్మార్దికి ఇప్పించుకుండండి అవార్డు, సొంత బామ్మార్దికి ఇప్పించుకున్నటువంటి సిచ్యువేషన్. అదే విధంగా నాగేశ్వర రెడ్డి గారికి అవార్డు ఇచ్చారు, ఇవ్వద్దని కాదు. నాగేశ్వర రెడ్డి గారిని తెలంగాణ కోటాలో ఎలా అవార్డు ఇస్తారు? తెలంగాణ కాదు, తెలంగాణకి ఇచ్చింది ఒకటి. అదే అంటున్నా నాగేశ్వర రెడ్డిని తెలంగాణ కోటాలో ఎట్లా ఇస్తారు? అందుకు ఈ రకమైనటువంటి తెలంగాణ అస్తిత్వం మీద కేంద్ర ప్రభుత్వము, ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వము చేసినటువంటి ఒక భీకర దాడిది. ఈ భీకర దాడిని, అస్తిత్వం మీద జరుగుతున్నటువంటి దాడిని తెలంగాణ సమాజము
బుద్ధిజీవులుగా ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది, అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనము పెసర్జేల ఓటుకొని పప్పట్టుకలు ఎత్తుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక రాజకీయ అస్తిత్వం ఉన్నటువంటి ఢిల్లీని శాసించే రాజకీయ అస్తిత్వం కోల్పోవడమే మనకి ఈ దుర్గతికి కారణం. తెలంగాణకు ప్రధానంగా ఎవరో ఇతర ప్రాంత వాళ్ళని కూడా తీసుకొచ్చి తెలంగాణ కోటాలు వేసి తెలంగాణకి ఇచ్చినామంటే అది అంతకంటే అవమానం తెలంగాణ సమాజానికి ఇంకొకటి ఉందా? ఆయన టాలెంటెడ్, అద్భుతమైనటువంటి వ్యక్తి నాగేశ్వర రెడ్డి గారికి